1.3లో ఫిఫ్త్ ప్రాబ్లం. What can the maximum number of digits be in the repeating block of digits in the decimal expansion of 1/17? Perform the division to check your answer. సో 1/17 ఎక్స్పాన్షన్ చేస్తాము. అది ఎలా రిపీటెడ్ బ్లాక్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో దీనికి ముందుగా ఏం చేస్తామంటే 17th టేబుల్ వేసుకుందాము. ఇప్పుడు చూడండి, 17th 1 చేద్దాం. పోతుందా? పోదు. కాబట్టి ఏం చేస్తాము, 17 0 0, అప్పుడు ఏమొస్తుంది, 1 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. అయినా పోతుందా? పోదు. కాబట్టి ఏం చేస్తాము, ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇప్పుడు 17 హౌ మెనీ టైమ్స్ 100, ఎక్కడ దగ్గరగా వస్తుంది చూడండి, 100. 17 5s are 85, 17 5s are 85. పోతే ఎంత వస్తుంది, 100లో 85 పోతే 15. అప్పుడు ఏమొస్తుంది, ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0. 17 హౌ మెనీ టైమ్స్ 150, 17 8s are 136, 17 8s are 136. 10లో 6 పోతే 4, ఇక్కడ 4 ఉంటుంది. 4లో 3 పోతే ఎంత, 1 ఉంటుంది. ఇప్పుడు పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 0. సో 17 140 ఎక్కడ నియర్గా ఉంది, 17 8s are 136, 17 8s are 136. అప్పుడు 4 వస్తుంది రిమైండర్ 140లో. 10లో 6 పోతే 4 కదా, 3లో 3 పోతే 0, 1లో 1 పోతే 0. సో ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకుంటాము. 40 ఎక్కడ వస్తుంది, 17 2s are 34. అప్పుడు ఎంత వస్తుంది, రిమైండరు 6. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 17 3s are 51, 4s are ఎక్కువైపోతుంది. 17 3s are 51, 17 3s are 51. రిమైండర్ ఎంత, 9 కదా. ఇప్పుడు మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 90 ఎక్కడ వస్తుంది, 17 5s are 85, 5 0. ఇప్పుడు ఎక్కడ వస్తుంది, 50 ఎక్కడ వస్తుంది, 17 2s are 34, 17 2s are 34. అప్పుడు ఎంత వస్తుంది, 10లో 4 పోతే 6 వస్తుంది. 4లో 3 పోతే 1 వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 160 ఎక్కడ వస్తుంది, 17 9s are 153. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 70 ఎక్కడ వస్తుంది, 17 4s are 68. పోతే రిమైండర్ ఎంత, ఇక్కడ నుంచి రాస్తుంది 2 కదా. 70లో 68 పోతే 2 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 కదా, పాయింట్ ఉంది కాబట్టి 0. ఇప్పుడు ఏమొస్తుంది, 17 హౌ మెనీ టైమ్స్, 17 1s are 17. పోతే రిమైండర్ ఎంత, 3 వస్తుంది. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ ఏమొస్తుంది, 17 1s are 17. పోతే ఎంత వస్తుంది, 10లో 7 పోతే 3, 2లో 1 పోతే 1. సో ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది, పోదు. కాబట్టి ఏమొస్తుంది, మళ్ళీ 0 పెట్టుకోవాలి, పాయింట్ ఉంది కాబట్టి. 130 ఎక్కడ పోతా ఉంది, 17 7s are 119 కదా. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 10లో 9 పోతే 1, 2లో 1 పోతే 1. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి ఆల్రెడీ 0 పెట్టుకుంటాం. 110 ఎక్కడ పోతూ ఉంటుంది, 17 6s are 102. అంటే ఎంత, 8 కదా. 10లో 2 పోతే 8, ఇక్కడ 0 0 0 సరిపోతుంది. సో 8 పోతుందా, పోదు. మళ్ళీ ఏం చేయాలా, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్నిసార్లు పోతుంది, 17 4s are 5s are అంటే 85 అయిపోతుంది. 17 4s are 68. అప్పుడు ఎంత వస్తుంది, 10లో 8 పోతే 2, ఇక్కడ ఎంత ఉంటుంది, 7. 7లో 6 పోతే ఎంత, 1. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. ఇప్పుడు 120 ఎక్కడ ఉంటుంది, 17 7s are 119. మళ్ళీ ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. కానీ 17కి 10 పోదు కదా. 17కి 10 పోదు కాబట్టి ఏం చేయాలా, 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకోవాలి. అప్పుడు ఎన్నిసార్లు పోతుంది, 17 హౌ మెనీ టైమ్స్ 100 నియర్ బై 85, 17 5s are 85. ఇప్పుడు ఎంత వస్తుంది, రిమైండర్ 15. ఏదో రిపీట్ అవుతుంది చూడండి, ఇక్కడ చూడండి, సేమ్. అంటే ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది. అంటే ఇంత బ్లాక్ ఏమవుతుంది, ఈ బ్లాక్ మొత్తం మళ్ళీ మీరు ఎన్నిసార్లు ఇది వస్తుంది, అంటే ఇంత నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, 1/17 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందో రాయండి, 0.0588235294117647. ఇంత బ్లాక్ బార్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది.
ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడమ్మా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 డిజిట్స్. సో ఇక్కడ ఏం రాయొచ్చు, దేర్ ఆర్ 16 డిజిట్ in the recording block. ఓకేనా, ఇది కనుక్కోవాల్సింది. Look at several examples of rational numbers in the form of p by q. Q is not equal to 0, where p and q are integers with no common factors other than 1 and having terminating decimals representations. అంటే ఎక్స్పాన్షన్స్ రాయాలి. కెన్ యూ గెస్ వాట్ ప్రాపర్టీ క్యూ మస్ట్ సాటిస్ఫై? ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తాము. రేషనల్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ ఫామ్లో ఉండే తీసుకుందాం. ఇక్కడ పీ క్యూ ఏముండాలా, ఇంటీజర్స్ అయి ఉండాలా. క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇంకొక రూల్ ఉంది, నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1. దానికి కామన్ ఫ్యాక్టర్ ఆ రెండు నెంబర్, అంటే మనం పీ క్యూ ఏదైతే తీసుకుంటా ఉన్నామో ఆ రెండిటికి కామన్ ఫ్యాక్టరు 1 తప్ప ఇంకేమీ ఉండకూడదు. అలా తీసుకుంటే హ్యావింగ్ టెర్మినేటింగ్ డెసిమల్స్, ఎక్స్పాన్షన్ ఫామ్లో రాసినప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉండాలి. ఇంతకుముందే చెప్పినాను, టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏమి, రిమైండర్ 0నే ఉండాలి, రిమైండర్ 0 రావాలి, దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. అప్పుడు అలా చేసినప్పుడు మనము ఆ క్యూ యొక్క ప్రాపర్టీని ఒకసారి మనం చెప్పాలి. ఆ క్యూ యొక్క ప్రాపర్టీ ఏమై ఉంటుంది అని మనం ఆలోచించి చెప్పాలి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాం మనము డినామినేటర్లో మనం క్యూ ఏదైతే తీసుకుంటా ఉన్నామో అలా మనం పీ బై క్యూ ఫామ్లో తీసుకుని దాన్ని ఎక్స్పాన్షన్ ఫామ్లో రాసినప్పుడు ఆ పీ కమా క్యూ రెండు కూడా కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకేమీ ఉండకూడదు. అది టెర్మినేటింగ్ డెసిమల్స్గా రావాలి. అంటే మనము డివిజన్ చేస్తే ఏముండాలా, 0 రావాలి. ఓకేనా, అప్పుడు దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 7/2 తీసుకుందాం. 7/2 ఇక్కడ చూడు, పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకేమీ లేదు. పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా ఇంకేమీ లేదు. సో ఇప్పుడు దీన్ని డివిజన్ చేసినామంటే ఏమొస్తుంది, 2 3s 6, రిమైండర్ 1, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 2 5s 10, ఏమొస్తుంది 3.5. ఇంకొకటి సాటిస్ఫై ఏం చేసినాము, రిమైండర్ 0 వచ్చింది, అంటే ఏమిది టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇలా రాద్దాం. 9/5 ఇక్కడ కూడా చూడు, కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప ఇంకేమి ఉండదు. దీన్ని చేస్తే ఏమొస్తుంది, 5 1s 5 4. ఇప్పుడు పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే ఎన్నిసార్లు పోతుంది, 5 8s 40. సో 1.8 కదా. ఇప్పుడు అదేవిధంగా ఇంకొన్ని లెక్కలు చేద్దాం. 5/8 8 5 ఎక్కువ ఉండాలి కదా. 15/8 చేద్దాం. 15/8 8 1s 8, రిమైండర్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. అప్పుడు ఎన్నిసార్లు పోతుంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 8 8s 64, అప్పుడు 6 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకుంటే 8 7s 56, ఇప్పుడు 4 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 8 5s 40. చూడండి, మనకి రిమైండర్ 0 రావాలి, అలాగే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 1.875 అవుతుంది. అదేలాగా 5 తీసుకుందాం, 25 తీసుకుందాము డినామినేటర్లో. ఇక్కడ వచ్చి డినామినేటర్ కంటే ఎక్కువ ఉండేది తీసుకోవాలి మనం, 28 తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, 28 25తో చేస్తే 25 1s 25 3, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 25 1s 25 5. సో పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 25 2s 50. సో 1.12 వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 యొక్క క్యూబ్స్, 5 యొక్క స్క్వేర్స్ చేసినప్పుడు అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే
ఇక్కడ క్యూ ఎప్పుడూ కూడా ఏముండాలంటే 2 యొక్క ఎక్స్పోనెంట్స్ లేదా 5 యొక్క ఎక్స్పోనెంట్స్ కానీ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అంటే ఇది ఆ క్యూ యొక్క ప్రాపర్టీ అలా ఉంటుందన్నమాట. క్యూ ఏముంది 2, 8 అంటే ఎంత 2 క్యూబ్ 5 స్క్వేర్ ఎంత 25. సో ఇక్కడ ఏముంది 2 యొక్క క్యూబు 5 యొక్క స్క్వేర్. ఈ క్యూబు స్క్వేరు రెండు కూడా ఏమవుతుంది హోల్ నెంబర్స్గా తీసుకోవాలి. మనము హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి 1 2 3 4 5 అలా వస్తుంది కదా. అలా తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుందిరా అంటే మనం ఈ ఎగ్జాంపుల్స్ అంతా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏమర్థమైందిరా అంటే క్యూ ఎలా ఉంది అంటే 2 to the power of m ఇంటూ 5 to the power of n వేరే 2 క్యూబ్ 5 స్క్వేర్ ఉన్నప్పుడు ఏమవుతుంది వెన్ m, n బిలాంగ్స్ టు w అంటే హోల్ నెంబర్స్ అని అర్థం. సో ఇక్కడ క్యూ ఎలాంటి ప్రాపర్టీలో ఉన్నప్పుడు మనకు అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందిరా అంటే అది 2 యొక్క పవర్ కానీ 5 యొక్క పవర్ కానీ అయితే ఎక్కడ డినామినేటర్లో అయినప్పుడు అది టర్మినేటింగ్ డెసిమల్గా వస్తుంది. 7th ప్రాబ్లం, రైట్ 3 whose decimal expansion are నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. నాన్ టర్మినేటింగ్ అంటే పోతూ ఉండాలి, ఎంతవరకైనా పోతూ ఉంటే దాన్ని నాన్ టర్మినేటింగ్ అంటారు. నాన్ రికరింగ్ అంటే మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇలాంటివి మనం సొంతంగా ఎన్నైనా రాసుకోవచ్చు. మనం ఒక 3 రాస్తాం, మీరు అదే రాయాలా ఎగ్జామ్లోనే ఏం లేదు, మీకు ఇష్టం వచ్చింది రాయాలా. ఎలా రాయాలా, అది పోతూ ఉండాలా కానీ రిపీట్ అవ్వకూడదు, అంతే. నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. 1 0.32478398 ఇలా పోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఏది రిపీట్ అవ్వలేదు, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఇక్కడ 7 8 వచ్చిందని మళ్ళీ 7 8 రాలేదు కదా. 3 2 4 7 8 3 9 7 8 అంటే డిఫరెంట్గా వస్తుంది నాన్ రికరింగ్. ఇలాంటివి మీరు ఎన్నైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి 1.8790 1 2 3 87904 1 ఇక్కడ అనుకోవచ్చు చూడండి 87 కానీ కాలేదు చూడండి 8790 మళ్ళీ 41 వచ్చేసింది. ఇక్కడ 12 వచ్చింది. ఇలాగ మీ సొంతంగా ఎన్నైనా రాయొచ్చు. 4.12 1 2 3 1 2 3 4 1 2 3 5 రాయొచ్చు. చూడండి ఇక్కడ ఎక్స్పాండ్ అవుతానే ఉంది. ఇది నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. చూడండి ఏది రిపీట్ అవ్వాలి 1 2 మళ్ళీ 3 వచ్చేసింది ఇక్కడ. సో ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అనమాట, మళ్ళీ రిపీట్ అవ్వలేదు, నాన్ రికరింగ్ అంటారు. ఓకేనా. ఫైండ్ ద డిఫరెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద రేషనల్ నెంబర్స్ 5/7 అండ్ 9/11. 5/7కి 9/11కి ఇన్ బిట్వీన్ ఉండే ఏం రాయాలి మనము, ఇర్రేషనల్ నెంబర్స్ రాయాలి. ఈ రేషనల్ నెంబర్స్లో మధ్యలో ఉండే ఇర్రేషనల్ నెంబర్స్ రాయాలి. రాద్దాం. ఫస్ట్ ఏమి 5/7 కదా. 5/7ని డివిజన్ చేద్దాం. పోతుందా, పోదు. 7 0s are 0, సో 5. సో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 7 హౌ మెనీ టైమ్స్ 50 వస్తుంది. 7 7s are 49 కదా, నియర్ 1. పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి 0. 7 1s are 7 3. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 7 4s are 28. ఇప్పుడు ఏమొస్తుంది 2 కదా. 30లో 28 పోతే 2. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0. 7 2s are 14 6. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. అప్పుడు ఏమొస్తుంది 7 8s are 56 మళ్ళీ 4. మళ్ళీ ఏమొస్తుంది పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. ఇప్పుడు ఏమొస్తుంది 7 6s are కాదు 7 5s are 35 మళ్ళీ 5. చూడండి మళ్ళీ రిపీట్ అవుతుంది 5 మళ్ళీ 50. 7 7s are 49 కదా. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడికి వస్తుంది 0.714 బార్ అంటే ఇక్కడ వరకు కంటిన్యూ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకా దేని మధ్యలో కనుక్కోమన్నాడు,
9/11 అంటే ఏం చేయాలా, 11ని 9తో డివిజన్ చేయాలి. పోదు కాబట్టి 11 zeros are 0, 9. సో పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. 11 8s are 88, 2. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 11 1s are 11, 8. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 11 7s are 77, 3. సో 20లో 11 పోతే 9, 0. 11 8s are 88, 2. మళ్ళీ ఏమొస్తుంది 20. 11 1s are 11 పోతే 8. మళ్ళీ రిపీట్ అవుతాను చూడండి, 81. సో 11/9 ఏమవుతుంది, 0.81 బార్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 5/7 ఏమో 0.714285 వస్తుంది. 11/9 ఏమో 0.81. అంటే ఇన్ బిట్వీన్, అంటే ఈ రెండింటి మధ్యలో రాయమన్నారు. ఈ రెండింటి మధ్యలో మనం ఏమి రాసినా కరెక్ట్. ఎన్ని నెంబర్ అంటే ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఈ 71 ఉంది కదా, అంటే 71 అనుకుందాం కాసేపు. 71 81 మధ్యలో నువ్వు ఎన్నైనా రాయొచ్చు. ఒక 3 డిఫరెంట్ నెంబర్స్ రాస్తాం. 3 డిఫరెంట్ ఇర్రేషనల్ నెంబర్స్. 0.72587 రాయొచ్చు. తర్వాత 0.81 లోపల 80485 రాయొచ్చు. 0.79123 రాయొచ్చు. ఇలా రాయొచ్చు, మీరు ఇష్టం ఏ నెంబర్ అయినా రాయొచ్చు. కాకపోతే మనం ఏం రాయాలంటే ఈ 71 81కి మధ్యలో రాయాలి. 71 కంటే ఎక్కువ రాస్తున్నాను, 81 కన్నా తక్కువ రాసుకున్నా, అలా రాయాలి. సో 9th ప్రాబ్లం చూస్తాము. క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఏ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మొత్తంలో ఈ 5 ప్రాబ్లమ్స్లో ఏది రేషనల్ నెంబర్స్, ఏది ఇర్రేషనల్ నెంబర్స్ మనం చెప్పాలి. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ చూద్దాం. ఫస్ట్ నేను √225 తీసుకుంటా. ఫస్ట్ 225 ఎంత, 15 స్క్వేర్, అంటే దీని ఆన్సర్ ఎంత, 15. అంటే ఇదేమవుతుంది, ఇట్ ఈజ్ రేషనల్ నెంబర్స్. ఇట్ ఈజ్ రేషనల్ నెంబర్. ఓకేనా. ఇక్కడ చూడండి 0.3796 ఇదేమిమా, టర్మినేటింగ్ డెసిమల్ కదా. టర్మినేటింగ్ డెసిమల్లు రికరింగ్ డెసిమల్ ఉంటే అది రేషనల్ నెంబర్స్ అవుతుంది. ఇది టర్మినేటింగ్ అంటే చూడండి ఎండ్ అయిపోయింది. సో అని రాలేదు కదా, ఎండ్ అయిపోయింది కదా, కంటిన్యూ అవ్వలేదు కదా, అంటే ఇది ఎక్కడో ఒక చోట రిమైండర్ 0 వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇక్కడతో ఎండ్ చేసినారు. కాబట్టి ఇదేమవుతుంది అంటే రేషనల్ నెంబర్ అవుతుంది. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అదేవిధంగా ఇక్కడ చూడండి నాన్ టర్మినేటింగ్, చూడండి టర్మినేటింగ్ డెసిమల్, ఇది నాన్ టర్మినేటింగ్ బట్ రికరింగ్ అయ్యింది. చూడండి 478 ఏమవుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని రికరింగ్ అంటారని చెప్పినాను కదా. సో నాన్ టర్మినేటింగ్ అయ్యి కూడా అది కానీ రికరింగ్ అయితే అది కూడా రేషనల్ నెంబర్సే. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే రేషనల్ నెంబర్స్ ఏమేమి. ఇప్పుడు చూడండి ఇక్కడ రూట్ ఉంది, రూట్ ఉన్నంత మాత్రం మనం ఇర్రేషనల్ అని చెప్పకూడదు. దానికి వాల్యూ వస్తుందా లేదా చూడాలి. √225 వాల్యూ వచ్చి 15 వచ్చింది, కాబట్టి రేషనల్ నెంబర్ అయింది. ఇది చూడండి టర్మినేటింగ్ డెసిమల్, కాబట్టి రేషనల్ నెంబర్. ఇక్కడ టర్మినేటింగ్ కాదు, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్, కానీ రిపీట్ అవుతూ ఉంది, కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్స్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఈ రెండింటి గురించి. √23 యొక్క వాల్యూ డైరెక్ట్ వాల్యూ రాదనమాట. సో ఇది ఏమవుతుంది అంటే ఈజ్. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది కూడా ఏమవుతుంది అంటే నాన్ టర్మినేటింగ్ కానీ రికరింగ్ కాదు. చూడు ఇక్కడ 10, ఇక్కడ 100, 100, 140. ఇదేమి రికరింగ్ కాదు, నాన్ రికరింగ్. చూడండి నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అయినప్పుడు ఇదేమవుతుంది అంటే ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సో మన ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.